ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 99వ భాగం. ఆఫీస్ నుండి తను డ్రా చేసిన డిజైన్స్ అన్నీ తన ల్యాప్టాప్ని పట్టుకుని ఇంటికొచ్చిన నేత్రకి ఎదురుగా లలిత కనపడడంతో గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఇబ్బందిగా నవ్వి గుడ్ ఈవినింగ్ నేత్ర, ఫస్ట్ డే ఎలా ఉంది? చాలా బాగుంది ఆంటీ. అంకుల్ విక్కీ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతేకాకుండా నాకు నచ్చినట్టుగా వర్క్ చేయడానికి నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగా, సర్లేమ్మా, అలసిపోయి ఉంటావు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ పంపిస్తాను అనడంతో సరేనంటూ నేత్ర వెళ్ళిపోతే 2 రోజుల నుండి నేత్రతో ఒంటరిగా మాట్లాడాలని ట్రై చేస్తున్నా ఎప్పుడు ప్రకాష్ను విక్కీను తన వెనకే ఉండడంతో ఆమెతో మాట్లాడటమే అవకాశమే కుదరని లలిత ఈరోజు ఎలాగూ వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు. నేత్రతో ముందు వీళ్ళ బుద్ధి ఏంటో చెప్పాలి అనుకుంటూ పని మనిషిని వద్దని చెప్పి ఫాస్ట్గా తనే కాఫీ కలుపుకొని నేత్ర దగ్గరికి వెళ్తుంటే, లలిత ఏం చేస్తున్నావు అంటూ కంగుమని ప్రకాష్ గొంతు వినపడ్డంతో ఉన్న చోటే ఆగిపోయింది. నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు? అది నేత్రకి కాఫీ. కోపంగా, పనివాళ్లతో పంపి నువ్వు గదిలోకి పద. అది కాదండి, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అని గదమడంతో ఈ అమ్మాయికి వీళ్ళ గురించి ఎలాగైనా చెప్పాలనుకుంటే ప్రకాష్ వెనకే గదిలోకి వెళ్ళిన లలితని కోపంగా గొంతు పట్టుకుని గోడకి అదిమి పెట్టాడు ప్రకాష్. అనుకోని పరిణామానికి బిగుసుకుంటున్న ప్రకాష్ చేతికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ కళ్ళు పెద్దవి చేసి, ఏంటండి, ఏమైంది, వదలండి అని కష్టంగా చెప్తుంటే, ఏంటే, దానికి మా గురించి చెప్దామనుకుంటున్నావా? షాక్గా చూస్తూ అలాంటిదేం లేదన్నట్టు తలాడించింది. నాకు తెలిసే నీ గురించి ఎంతసేపు మంచి మానవత్వం అంటూ నా శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకునే రకానివి. నువ్వొకసారి ఆల్రెడీ ఆ పిల్లని గుడిలో కలిసావని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ రోజు ఏం చెప్తామని దాన్ని కలిసావో చెప్పు అంటూ కొర్కసంగా ఆమె గొంతు నులిమేస్తుంటే, అలాంటిదేం లేదండి, అనుకోకుండా కలిశాం. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? ఖచ్చితంగా మా గురించి దానికి చెప్పి మా నుండి దూరంగా ఉండమని హెచ్చరించడానికి వెళ్ళుంటావు, అవునా కాదా అని కర్కశంగా అడుగుతున్నాడు. కన్నీళ్లతో చూస్తుంది తప్ప అతని చేతిపట్టుకి గొంతు దాటి మాట కూడా బయటికి రావడం లేదు లలితకి. ఏదో కట్టుకున్న పెళ్ళానివి కదా అని ఒక్కసారికి వదిలేస్తున్నా. ఇంకోసారి ఈ పిల్లకి మా గురించి చెప్పాలని చూసినా, అది ఇంట్లో నుండి అడుగు బయట పెట్టేలా చేసినా నిన్ను చంపడమే కాదు, ఏం చేస్తానో తెలుసు కదా, జాగ్రత్త అంటూనే విసురుగా ఆమెను బెడ్ మీదకి తోసినట్టే విసిరేశాడు. అతని రాక్షసత్వం ఎలాంటిదో తెలిసి కన్నీళ్లతో అతని వైపు చూస్తుండిపోయింది లలిత. అరవింద్, ఈసారి షోకి ప్రకాష్ కంపెనీ నుండి నేత్రనే డ్రెస్ డిజైనింగ్ చేస్తుందట. అయితే మనం ఎలాగైనా షడప్ ఆనంద్, అది డిజైనింగ్లో జస్ట్ ఇప్పుడే అడుగులేస్తుంది. దాని అడుగులు తడపడి పడకుండా నిలబడడానికి చాలా టైం పడుతుంది. అలాంటి దాంతో నాకు పోటీ ఏంటి, పిచ్చిగానే పట్టిందా? అది కాదురా, నిలబడాలనే పట్టుదల ఉంటే తప్పటడుగులేం వేసి చేస్తాయి. నువ్వు కూడా అక్కడి నుండి వచ్చిన వాడివే కదా. పైగా నేత్ర ఇప్పుడు నీ మీద పంతంతో గెలవాలని పట్టుదలగా ఉంది. అలాంటప్పుడు మై ఫుట్, నన్ను గెలవడం అంటే అంత తేలికనుకున్నావా? దానికి ఉంది కేవలం నా మీద పంతం. కానీ నాది 25 ఏళ్ల నా శ్రమ, 7 ఏళ్ల నా కృషి, దాని ముందు అదెంత? నిజమేరా, కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం నేత్ర థీమ్ చాలా బాగుందని అందరూ అంటున్నారు. జాగ్రత్త పడతావని అంతక్కర్లేదు, నోరు మూసుకుని వెళ్ళు అని సీరియస్గా చెప్పి మోడల్స్ మెజర్మెంట్స్ ప్రకారం డ్రెస్ని డిజైన్ చేసే పనిలో పడ్డాడు అరవింద్. ప్రకాష్ చెప్పినట్టే 4 రోజులు గడిచిపోతే తిండి నీళ్లు కూడా మానేసి పూర్తిగా తన ఫోకస్ మొత్తం ఫ్యాషన్ షో మీదనే పెట్టింది నేత్ర. డిజైనింగ్ అంటే తనకెంత ఇష్టమో దగ్గరుండి ఆమెను పర్యవేక్షిస్తున్న ప్రకాష్కి పూర్తిగా తెలుస్తుంటే, నా కోసమే మీరిద్దరూ విడిపోయినట్టున్నారు నేత్ర. నిన్ను నీ పట్టుదలని చూస్తుంటే అరవింద్కి ఫీమేల్ వర్షన్లా ఉన్నావు. నువ్వు నా దగ్గరుంటే వాడి కంపెనీని నామరూపాలు లేకుండా చేయడం పెద్ద కష్టం కాదు అనుకుంటూ చాలా కష్టపడుతున్నావు నేత్ర. పోనీ మిగిలిన వర్క్ విక్రమ్కి చేయమని చెప్పనా అని ఆప్యాయంగా నటిస్తూ అడిగాడు ప్రకాష్. స్టార్ట్ చేసిన పనిని మధ్యలోనే వదిలేసే అలవాటు నాకు లేదంకుల్. ఇంకా 12 వరకు టైం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసే తీరుతాను అని గట్టిగా చెప్పడంతో నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రకాష్. తన పని పూర్తి చేసుకుని తను చేసిన వాటన్నిటినీ సంతోషంగా చూసుకుంటుంటే, నేత్ర, ఇంకా మేల్కొనే ఉన్నావా అంటూ వచ్చిన లలితను చూసి, రెండాంటీ అంటూ సంతోషంగా ఆమె చేయి పట్టుకొని తన డిజైన్స్ అన్నీ చూపిస్తూ, ఎలా ఉన్నాయాంటీ? సైలెంట్గా చూస్తున్న ఆమెను చూసి, ఏమైందాంటీ, డిజైన్స్ బాలేవా?
చాలా బాగున్నాయమ్మా. త్వరలోనే నువ్వు పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవుతావు. నువ్వు కోరుకున్నట్టు నీ భర్తని కిందకి దించి ఆ స్థానాన్ని నువ్వందుకుంటావు కూడా. కానీ నేత్ర, దానివల్ల కూలిపోతున్న నీ జీవితం మళ్ళీ నిలబడుతుందా? ఆంటీ, ఆంటీనేనమ్మా. కాబట్టే నువ్వు బాగుండాలని చెప్తున్నా. నీ లక్ష్యం గొప్పదే, కానీ ఏ లక్ష్యమైనా మన జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, అంతేగాని శాసించేది కాకూడదు. ఏమంటున్నారాంటీ? చూడు నేత్ర, ఆడదానికి ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ దానికోసం మన భవిష్యత్తుని నడురోడ్డు మీద నిలబెట్టుకోకూడదు. నీ లక్ష్యం కోసం నువ్వు ఆలోచించావు, కానీ దానివల్ల నీ భర్త నీకు శాశ్వతంగా దూరం కావచ్చు. అప్పుడేం చేస్తావు? అంటే అన్నీ చంపుకొని అతనితో కలిసి ఉండమంటున్నారా ఆంటీ? కాదమ్మా, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అన్న ఆలోచనలతో నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావేమో అనిపిస్తుంది. నిన్ను ఒకే ఒక మాట అడుగుతాను, చెప్పు. మీ ఇద్దరూ ఎటు విడిపోయారు? అతనంటే మగాడు కాబట్టి నువ్వు వదిలేసిన మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. మరి అదే పని నువ్వు చేయగలవా? ఆంటీ, తప్పేముంది నేత్ర? నీ భర్త మరొకరిని చేసుకున్నప్పుడు నీకు నచ్చిన వాడిని నువ్వు చేసుకోవడంలో తప్పేముంది? పైగా ఎటు అతను అమ్మాయిలతో తిరుగుతాడని నువ్వే అంటున్నావు. అతను అలా చేశాడని నేను అలా చేస్తే అతనికి నాకు తేడా ఏంటి? నా వరకు ఒక్కసారి పెళ్ళి, ఒక్కరితోనే జీవితం. అలాంటప్పుడు అతనితో కలిసి ఉండడానికో అతన్ని మార్చుకోవడానికో చూడకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? అతని కోసం నన్ను నేను చంపుకోవడం ఇష్టం లేక ఆవేశంలో మాట్లాడుతున్నావు నేత్ర. కాస్త ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. నువ్వు చేస్తుంది తప్పు ఒప్పో నీకే తెలుస్తుంది. అంటుండగానే ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ ప్రకాష్ గొంతు వినిపించడంతో తడబడుతూ, ఏం లేదండి, పాపం నేత్ర ఇంకా మేల్కొనే ఉంటేను. అందరూ నీలా తిన్నామా పడుకున్నామా అన్నట్టుండరు. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే నేత్ర లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిక్కడి నుండి అని కోపంగా చెప్పడంతో నేత్రని చూస్తూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని మాటలేం పట్టించుకోకమ్మా, చెప్పాను కదా, పల్లెటూరి మాలోకం. నిన్నేమైనా మాటలతో విసిగించిందా? లలిత మాటల్ని ఆలోచిస్తూ, అదేం లేదంకుల్. డిజైన్స్ అన్నీ చూస్తూ, నీ కష్టం ఊరికే పోదు, ఈసారి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని నమ్మకంగా చెప్తుంటే లలిత మాటలకు ఎక్కడో మొదలైన ఆలోచన అతని మాటలకి పూర్తిగా మాయమైపోయింది నేత్రకి. అనుకున్నట్టుగానే 4 రోజుల్లో ఫ్యాషన్ షో మొదలవ్వడం, ఎప్పట్లానే 2 కంపెనీల తరపు నుండి ఒక కారులో నేత్ర, ప్రకాష్, విక్రమ్లు, మరో కారు నుండి ఆనంద్, అరవింద్లు ఆపోజిట్గా దిగారు. మెరూన్ కలర్ కుర్తా పైజామా ఉన్న ఆమెను పైనుండి కింది వరకు ఒకసారి స్కాన్ చేసిన అరవింద్ రెక్లెస్గా ఓ నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోతుంటే, ఏంటి నేత్ర అలా చూస్తున్నావు? అతని గురించి పట్టించుకోకు, పద అంటూ నేత్రని లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్.